వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో ఈరోజు మనం నెక్స్ట్ క్లాస్ చూద్దామండి ఒకసారి. సో నిన్నటి వరకు 14th వరకు చూసాం. ఈరోజు 15th సమ్ చూద్దాం ఒకసారి. 15th సమ్ నుంచి చూద్దాం, ఓకేనా? చూడండి ఒకసారి. 15th ఆన్సర్ ఒకసారి ఏంటండి, ఏ కాంట్రాక్ట్ on a construction job specifies a penalty for a delay of completion beyond a certain dates as follows. అంటే మామూలుగా ఏదైనా వర్క్ కానీ లేదంటే ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ లేదా రోడ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఓకేనా, ఈ లిమిట్ వరకు అని పెట్టుకుంటాం అనమాట. అంటే ఈ డేట్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి పెడతాం అనమాట. ఒకవేళ సపోజ్ అందులో కానీ లేట్ అయింది అనుకో, అంటే 1 day లేట్ అయితే ఎంత పెనాల్టీ పే చేయాలి, 2 రోజులు లేట్ అయితే ఎంత పెనాల్టీ పే చేయాలి అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు అనమాట. ఆ కాంట్రాక్ట్ రాసుకుంటే అది ఎలా రాసుకున్నాడంట, ఫస్ట్ డేకి అంటే చూడండి, ఫస్ట్ డేకి 200 ఓకేనా, 200 ఫర్ ఫస్ట్ డే, 250 ఫర్ సెకండ్ డే ఓకేనా, 300 ఫర్ థర్డ్ డే, అలా ఎక్సెట్రా ఓకేనా. అలా అంటే ఎన్ని రోజులు, ఫస్ట్ డేకి 200, నెక్స్ట్ సారి ఏంటి ప్రతిదానికి 50 రూపీస్ యాడ్ చేసుకుంటూ పోయాడు అనమాట. అర్థమవుతుందా? అలా యాడ్ చేసుకుంటూ పోతే ఆడు మొత్తం ఎన్ని రోజులు డిలే చేశాడంట, 30 days డిలే చేశాడంట. ఆడు మొత్తం 30 days డిలే చేశాడంట. 30 days డిలే చేస్తే హౌ మచ్ పెనాల్టీ హీ పేడ్, అంటే ఎంత పెనాల్టీ ఆయన పే చేస్తారని అడుగుతున్నాడు, ఓకేనా. సో చూడండి, అంటే మొత్తం క్వశ్చన్ అంతా రాయలేదు, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాశాను. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చూసుకొని క్వశ్చన్ సొల్యూషన్ వినండి, ఓకేనా. సో ఫస్ట్ డే ఏమన్నాడండి, సో ఫస్ట్ 1 dayకి ఎంత, ముందు సిరీస్ రాసేద్దాం. 1 dayకి ఎంత 200 అంతే కదా, 1 dayకి 200. ఆ నెక్స్ట్ డేకి ఎంత అండి 250 రైట్, 250 తర్వాత 300 రైట్, అప్ టు ఇన్ని రోజులు వెయిట్ చేసాడంటే 30th టర్మ్. అంటే 30 days అంటే దాని అర్థం ఏంటండి, 30 days డిలే చేసాడంటే 30th టర్మ్ అనేది, అవునా కదా. సో ఏ వాల్యూ వచ్చేసరికి 200 అండ్ డి వాల్యూ వచ్చేసరికి ఎంత 250 మైనస్ 200 దట్ ఈస్ 50 రూపీస్ రైట్. అండ్ ఎన్ ఈక్వల్ టు ఎంత 30 రైట్. వాడు ఏం అడుగుతున్నాడు, ఎస్ఎన్ అడుగుతున్నాడు, అంటే ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి n/2 × 2a + n-1 × d చేసుకున్నా పర్లేదు, లేదా 30th డే కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసేసుకున్నా పర్లేదు. ఎందుకు ఎస్ఎన్ వేస్తాను, ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × 2a + n-1 × d ఓకేనా. ఎస్ఎన్ అంటే ఎంత, S30 ఈక్వల్ టు 30/2 × 2 × a అంటే 200 ప్లస్ n-1 అంటే 29 × ఓకేనా, d ఎంత 50 రైట్, 29 × 50 అంటే 210 215 15 వేసే 2 × 200 ఎంత 400 ప్లస్ 5 9s 45 4 5 2s 10 14 15 అన్న 1450 అంటే ఇప్పుడు ఏమవుతుందిరా 15 × 1450 అంటే ఎంత 1850 రా, 1850 1450 ప్లస్ 400 వచ్చేసరికి 1850 ఓకేనా. సో 15 zeros 0, 15 5s 75 రైట్ 7, 15 4s 60 127 అంటే 7 రైట్. ఇక్కడ మనకి 127 అంటే 7, ఇక్కడ 12 మనకి 15 1 15 ప్లస్ 12 ఎంత 27 రైట్. మొత్తం ఎంత అమౌంట్ రా, S30 అంటే 30 days డిలేకి ఆయన పే చేసిన అమౌంట్ ఎంత అంటే 27,750 రూపీస్ పే చేశాడంటాడు, ఓకేనా. 30 daysకి ఆ కాంట్రాక్టర్ ఎవడైతే వాడు ఓకేనా 27,750 రూపీస్ పే చేశాడు, ఓకేనా.